రండి మనం ఆరాధన ప్రారంభించుకుందాం. రాత్రికాలం మరొకసారి దేవుడు మనకిచ్చినట్టు ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాలయానికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ఆది సంబుధుడా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయవాడా, నీకు స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ రాత్రి కాలములో దేవా, నీ దైవ సన్నిధి మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలయ్యా. ఇదిగో నాయనా, మరి సంఘములో పెద్దలు మొదలుకొని చంటి బిడ్డ వరకు వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నువ్వు పేరు పెట్టి దీవించి బలపరచని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్న కుటుంబాలను లేవనెత్తుటకు సహాయం చేయను ఆయన. వచ్చిన మా బిడ్డలందరినీ కూడా ఈ ఆరాధనలో ప్రతి బిడ్డ దీవించబడ్డకు సహాయం చేయను ఆయన. ఏ కుటుంబాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు నాయన. వారందరినీ దీవించి బలపరచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ వేడుకొనిచున్నానయ్యా. ఇదిగో చిన్న పిల్లలు మరి చక్కగా తండ్రి వారు నిన్ను ఈ గడిలో గణపరుస్తుండగా వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, వారికి ఇచ్చిన ఆలోచన బట్టి నీ సన్నిధిలో నిన్ను గణపరుస్తుండగా వారి మీదకి నీ యొక్క ఆత్మను ప్రోక్షింపచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో ఈ గడిలో ఈ శుభ సందర్భంలో మరి కృష్ణవేణి తన భర్త గారిని ప్రేమించి ఈరోజు వివాహం దినమున జరుపుకుంటున్న ఆ బిడ్డలిద్దరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో కొన్ని దైవదీవులు కలుగు చేయండి. ఈ ఏడాదిలో వారి యొక్క దాంపత్య జీవితము ఇసాకు రెబెకా వలె వర్ధంటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ వేడుకొనిచున్నానయ్యా. ప్రభువా, ఈ ఆరాధన ప్రారంభం నుంచి చివరి మీరే నడిపించుకొని తదుపరి మా కుటుంబాల దీవెన ఆశీర్వాదం కలుగు చేయండి ఆయన. లైవ్లో చూస్తున్న బిడ్డలందరినీ కూడా దర్శించండి, వారిని కూడా మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాను. యూట్యూబ్ పరిచర్య ద్వారాగా ఇగో సుమంత్, వినీత్ బాబు కూడా వారు ఎంతో మంచి పరిచర్య సంఘాన్ని చేస్తున్న విధానం బట్టి వందాలు. వారిని కూడా ప్రత్యేకంగా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంకా అనేక మంది యవనస్తులు లేచి నీ మందిరం కొరకు అలాంటి ఆసక్తి కలిగే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఘనత మహిమ మీరే పొందుకొని మా కుటుంబాలు దీవెన ఆస్వాదం కలుగు చేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కలిసి రక్షకుండు ఉదయించున్నాడనే పాట మనం అందరం కలిసి పాడుకున్నాం. రక్షకుండు దయించే నాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించే నాడట, రక్షకుండు దయించే నాడు రారే గొల్ల బోయులారా, రక్షకుండు దయించినాడు రారే గొల్ల బోయులారా, తక్షణమున పోయి మనని వీక్షణ ఫలముందు దాము, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దావీదు వంశమందు దేవుడగు యెహోవా మన వీక్షణ చూచినాడు, రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట.
అనుచు గొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుచు గొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించి కడకు క్రీస్తు నందరిని తెలిపినాడు రక్షకుండు నాడట మన కొరకు పరమా రక్షకుండు దయించి నాడట. హల్లెలూయా. బిడ్డలారా, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి 2 మాటలు చెప్పి తర్వాత పిల్లల్ని చక్కగా మరి వారు దేవుని సన్నిధిలో వారు ముందుకు చక్కగా కొనసాగుతారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుడు ఈ మాటలు మనందరి పట్ల బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా యేసు ప్రభువా, ఈ గడిలో కొన్ని మాటలు నైనా నీ యొక్క సేవకుణ్ణి సిలువ నీడలో దాచుకొని ప్రభువా మీరే స్వరము పెట్టి నాతో మాతో అందరితో మాట్లాడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, వచ్చిన ప్రతి వారి హృదయాల్లో నీ వాక్యం చక్కగా ఫలింప చేయుటకు సహాయం చేయనాయన. ప్రతి వారు నిన్ను గూర్చి తెలుసుకొని ఈ లోకంలో అలాగా జీవించే భాగ్యాన్ని బిడ్డలకి అనుగ్రహించడానికి సహాయం చేయనాయన. నేటి గడి వరకు నీ సేవలో మీరు మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వర్తమానం ద్వారా అనేక మంది హృదయాలు నీ వైపు తిప్పి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టకు సహాయం చేయి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యలోనికి రండి. ఈ దేవాలయంలో నీ ఆత్మ సంచారము చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ బలమైన కార్యము ఈ రాత్రి జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఘనతమై మీరే పొందుకోవాలని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. దేని బిడ్డలారా, అక్కడ చదివిన లేఖన భాగంలో మనం చూసినట్లయితే దేవదూత ఒక చక్కని మాట గొర్రెల కాపర్లకి తెలియపరుస్తుంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటున్నాడండి. ఈ రాత్రి ప్రభు బిడ్డలుగా ఉన్న మన జీవితాల్లో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకములోనికి ఎందుకు రాగలిగాడు, ఎందుకు ఆయన ఆ మహిమగల సింహాసనాన్ని విడిచిపెట్టి ఒక మానవ రూపము దాల్చి మన మధ్యలో నివాసము చేయడానికి ఎందుకు ఆయన అంతగా ఇష్టపడ్డాడు బిడ్డ. ఈ రాత్రి మనందరి జీవితాల్లో ఆ రక్షకుడు ఎందుకు పుట్టి ఉన్నాడో ఒక 4 విషయాలు, అక్కడ అలాగ 4 విషయాలు నేను చెప్తాను. ఆ 4 విషయాలు మీ జీవితాల్లో అర్థము చేసుకొని ఇక మీదటైనా అలా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. నా కొరకు యేసు ప్రభు వారు ఈ లోకములో నుండి పుట్టగలిగాడు, నా కొరకు నా ప్రభు రక్షకుడుగా నా కొరకు రాగలిగాడు అన్నది ఈ రోజున మానవులుగా మనం అర్థం చేసుకోవాలి. అదే వచనాల్లో ఒక చక్కని మాట 4 విషయాలు ఉన్నాయి అక్కడ చూడండి. ఒక చక్కని లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనంలో చివరి లైన్లోని ఒక 4-3 లైన్లు ఉన్నాయి. అక్కడ ఒక 4 మాటలు చెప్తున్నాడు. అక్కడ చూస్తే ఏముందంటే ఈ 75వ వచనంలో ఆ చివరి వచనాల్లో చూస్తే మనము శత్రువులు చేతు నుండి విడిపింపబడి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని దేవుడు తన ప్రజలకు ఒక సంతోషకరమైన స్వర్తమానాన్ని తన ప్రజలకు ఈ సందేశాన్ని ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్న మన జీవితాల్లో ఎందుకు రక్షకుడుగా మన కొరకు పుట్టి ఉన్నాడంటే మనము
శత్రువుల చేతిలోండి విడిపించడానికి లోకరక్షకుడిగా మన కొరకు పుట్టి ఉన్నాడు బిడ్డ. ఈరోజు అనేక మంది కుటుంబాలు సాతాను చేతుల్లో, సాతాను యొక్క ఏమండి వారి యొక్క చేతుల్లో నలిగిపోయిన పరిస్థితులు. సాతానుడు అనేక ఈ లోకములో అనేక ఆశలు చూపించి దైవుని సన్నిధికి రాకుండా, దేవుని ఆరాధన రాకుండా నిర్లక్ష్యం చేసి వాడు ఏం చేస్తున్నాడంటే మళ్ళను వాడు కొన్ని ఆశలు చూపించి మందిరాన్ని కూడా రానుకుండా చేయగలుగుతున్నాడు. కాబట్టి మన శత్రువైన చేతిలోండి ఆయన విడిపించాడు మనలను. ఎంత గొప్ప భాగ్యమో! ఈరోజు ఎన్ని కుటుంబాలండి, దేవుని నమ్మిన బిడ్డలే, దేవుని ఎరిగిన బిడ్డలే సాతాను చేతుల్లో, సాతాను కూడా మిమ్మల్ని ఆడుకుంటున్నాడు. సాతాను కూడా మిమ్మల్ని ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయారు. నిన్ను ఎలాగాడుతానంటే నీకు ఈ లోకంలో ఉన్న ప్రతి ఆశను చూపించి వాడు నిన్ను ఫుట్బాల్తో ఆడుతున్నాడు. నీకు అది తెలియకుంటుంది బిడ్డ. నీకు అనేకమైన శరీరాశ, నేత్రాశ, జీవడంబం చూపించి వాడు ఏం చేద్దానంటే దేవుని నుండి నువ్వు దూరం అయిపోవాలని అపవాది చేతుల్లోనికి నువ్వు వెళ్ళిపోతున్నా బిడ్డ. ఇప్పటికీ మనం జీవితంలో గ్రహించలేకపోతున్నాం. ఏదో ఒక అబద్ధం చెప్పి మందిరాన్ని కూడా రాలేని పరిస్థితుల్లో మనం ఉండగలుగుతున్నాం. నువ్వు అలా రాలేదు అంటే, నువ్వు దేవుని ఆరాధనలో నువ్వు రాకుండా ఉన్నావంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావంటే అపవాది చేతుల్లో ఉన్నావు. అపవాది చేతుల్లో నుండి నిన్ను విడిపించడానికే లోక రక్షకుడుగా మన కొరకు ఆయన ఉద్బోధించాడు. దాన్ని ఈరోజు మానవులుగా తెలుసుకోలేకపోతున్నాం. సరే ఆలోచించేయండి బిడ్డలారా, సాతాను చేతుల కింద ఎంతగా నిన్ను వాడు నలగొడుతున్నాడో, ఎన్ని రకాల శ్రమలకి పెడుతున్నాడు, ఎన్ని రకాల ఇబ్బందులని పెడుతున్నాడు. వాటిని విడిపించడానికి రాత్రి నా ప్రభు నీకు శుభవార్త చెప్తున్నాడు. నేను మీ కొరకు రక్షకుడిగా పుట్టి ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ఆ చేతుల నుండి, అపవాది చేతులను రా, మందిరంలో కూర్చో, ఆలయంలో వచ్చి ప్రభు సన్నిధిలో దేవుని మాటలు విని సంతోషంతో కాలం గడపడానికి ప్రయత్నం చేయి. దేవుని నేను వర్ధల చేస్తాడు. అంతే తప్ప నువ్వు ఎంతవరకు దేవుణ్ణి ఎరిగినా సరే, నువ్వు దేవుని క్రియల్లోని కానీ, దేవుని ఆరాధనలో కానీ, దేవుని సన్నిధిలోని కానీ మీరు చక్కగా రాపోతుంటే అపవాది చేతిలో ఉన్నట్టే. ఇప్పుడే ఒక ఆయన ఫోన్ చేసి అన్నాడు, అయ్యగారు మరి పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు కదండి, అందుకే మేము రాకుండా. అయ్యో, దానికి దీనికి మన పిల్లలు మన నాట్యం వేస్తున్నారంటే మనం ఎంతో సంవత్సరానికి ఒకసారి పిల్లలు చేస్తారంటే ఎంతో సంతోషం. ఏదో వంక ఉంటుందే రాలేక, చెప్పండి అమ్మా, రాలేక ఏదో ఒక వంక అన్నమాట. వచ్చేసి నువ్వు వాక్యం ఏమి వినేస్తారు మీరు. హల్లెలూయా. ఎంత తెలివినోడండి అపవాది. సాతాను కూడా ఎంత చమత్కారమండి. అయినా ఆ చేతుల్లో నుండి విడిపించడానికి ప్రభు ఈ లోకానికి రాగలిగాడు. నీకు శత్రు అయినంటే వాడు ఎవడో భూమి మీద అంటే అపవాదే. అపవాది చేతుల్లో నుండి విడిపించడానికి ఆయన శిలోమాను మీద నీ కొరకు ఆ త్యాగాన్ని చేయగలిగాడు. ఆయన బలియాగం చేయగలిగాడు. నీ కొరకు తన్ను తాను అర్పణముగా అర్పించుకున్నాడు. నీ కొరకు తన అమూల్యమైన రక్తము కార్చాడు. నీ కొరకు తన ప్రాణమే పెట్టగలిగాడు బిడ్డ. ఆ దేవుని చేతుల్లో ఉండి రా, అపవాది చేతిలో. అందుకే పాట పాడదాం కదండి, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మ. అందరూ పాడదాం. నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన స్వపరించిన భయము లేదు. అంధకార
భయము లేదు, నీ వాక్యము శక్తి గలది, నా ధ్రువకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా ధ్రువకు నిత్య వెలుగు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చేతుల్లోనికి నువ్వు వస్తే, ఆయన చేతులను ఆశ్రయిస్తే, ఆయన నిన్ను తన బిడ్డగా చేసుకొని, అపవాది చేతుల్లో నీ రూపం మారిపోయిన పరిస్థితిలోకి అయిపోయింది. ఆ జీవాధిపతి ఏంటి ఆయన చేతుల కింద వస్తే మరలా నిన్ను ఆయన ఒక కొత్త రూపాన్ని నీకు ఇవ్వగలుగుతాడు. ఆయన చేతుల కిందకి నువ్వు రావడానికి ఇష్టపడాలా? నేను అనుక్షణం ఆయన నిన్ను చెప్తాడు, ఎంత బాగా నీకు రూపం ఇస్తాడో. పోగొట్టుకున్నంటే నీ స్వరూపము, ఆదాము పోగొట్టుకున్న స్వరూపము, అమ్మమ్మ గారు పోగొట్టుకున్న స్వరూపాన్ని మరలా దేవుడు ఏమంటే రెండో ఆదాముగా, కడప ఆదాముగా ఈ లోకానికి వచ్చి నీతో నాతో కలుసుకొని ఆ అపవాది ఏంటి ఆ చేతుల నుండి విడిపించడానికి తన చేతులు చాపి నేను ప్రతిరోజు పిలుస్తున్నాడు. రా బిడ్డ, నా యొద్దకు రా, నేనే నీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నీకున్న భారము, నీకున్న కష్టాలు, నీకున్న ఇబ్బందుల నుండి నేనే విడిపించాలి సామర్థ్యం. ఈరోజు ఆ చేతులు పిలుస్తున్నాడు. బిడ్డ, ఒక లోక రక్షకుడుగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టి ఉన్నాడంటే అపవాది చేతుల్లోనికి నువ్వు నలిగిపోతున్నావు, అపవాది క్రియలో నలిగిపోతున్నారు. ఈరోజు ఎంతో మంది బిడ్డలు పాడైపోతున్నారు, ఎంతో మంది బిడ్డలు పాడైపోతున్నారు. ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు అంధకారంలో పోతున్నాయి, ఎన్నో కుటుంబాలు చీకటిలోకి పోతున్నాయి. అపవాది చేతుల్లో నుండి నిన్ను విడిపించడానికి ఆయన ప్రతిరోజు నిన్ను ఆహ్వానం పలుకుతున్నాడు. రా బిడ్డ నా యొద్దకు, నేను ఈ లోకానికి రక్షకుడిగా నీ దగ్గరికి నేను వచ్చున్నాను. రా బిడ్డ. ఈ రోజున ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు, ఎన్ని మాయ మాట. మీరు అనుకుంటున్నారేమో మీరు ఆడుతున్న ప్రతి మాట అబద్ధాన్ని ఇంటి ముందే ఉంది ఆశీర్వాదానికి అడ్డుబండ. మీరు ఎన్ని అబద్ధాలు ఆడి దేవుని సన్నిధి గురించి నువ్వు దొంగిలిస్తున్నావో వాటన్నిటికీ కూడా నీ ఇంటి ముందే తీర్పు ఉంది. దేవుని సన్నిధికి, దేవుని ఆరాధనకి, ఆ లోకరక్షణ పోతే నా బాధ, నా కష్టం ఆయన దగ్గరికి పోయి చెప్పుకుంటా ఆ నా సంతోషం నీకుంటే దేవుని కార్యం చేస్తాను. వాటి గురించి నువ్వు ఆలోచించేది. నువ్వు ఎంత కష్టపడు, ఎన్ని శ్రమపడు, ఆ శ్రమకి ఏమీ ప్రతిఫలం లేదు బిడ్డ. ఆ కష్టానికి ప్రతిఫలం లేదు, ఆ శ్రమలకు ప్రతిఫలం లేదు. ప్రభు దగ్గరికి వస్తే నీకెంత కొండంత సమస్య ఉన్నా సరే చాలా తేలిగ్గా తీసేస్తాడు. ఇంకా చాలా విషయాలు చెప్పాలంటే కాబట్టి ఒక 4 విషయాలు అన్నా, కానీ ఒక్క విషయమే. ఎందుకు లోకరక్షకుడిగా మన కొరకు వచ్చాడు చెప్పండి? ఎందుకు వచ్చాడు మన కొరకు యేసు ప్రభు? శత్రువు యొక్క చేతుల్లో నుండి నేను విడిపించడానికి. ఎవడు విడిపించలేడండి. నీ బావు విడిపించలేడు, నీ అమ్మ విడిపించలేదు. నువ్వు ఎంత నెత్తి నూరుకుంటే, నీ బావు కానీ నీ అమ్మ కానీ ఎంత నెత్తి కోరుకున్నా ఎవడు విడిపించలేడు. నా చేతిలో పోతానే విడిపించేవాడు ఎవడంటే యేసుక్రీస్తు. ఈ రాత్రి అలా జీవిద్దాం, అలా బ్రతుకుదాం. అలా ఉంటే ప్రభు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. అవకాశం వినియోగించుకొని చక్కగా ప్రభు యొక్క దీవులను పొందుకోవడానికి ప్రయత్నించేయండి. అలాగే మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టుకుని కృప మనకి, మన కుటుంబాల దేవుడు తోడేది కాక. మహోన్నతుడా యేసు ప్రభు, నువ్వు మా కొరకు, లోకరక్షకుడుగా మా కొరకు నువ్వు పుట్టి ఉన్నావు నాయన. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు మాకు తెలియజేస్తున్నావు తండ్రి నాయన. ఈ సంతోషకరమైన సువర్తమానము ఎంతమంది కుటుంబాల్లో ఈ వార్తను వింటున్నారో నాయన, వారందరికీ నువ్వు రక్షకుడిగా ఉండి నాయన, అపవాది చేతుల నుండి బిడ్డలు విడిపించు నాయన, అపవాది తంత్రం నుండి బిడ్డలు విడిపించు నాయన, అంధకారమైన క్రియల నుండి బిడ్డలు విడిపించు నాయన.
ఓ నీ కొరకు సాక్షులుగా నిలబెట్టాలని ఆయన నీ చేతులనుకొచ్చి నీలాంటి స్వరూపముగా, నీలాంటి మనస్సుగా, నీలాంటి జీవితాన్ని జీవించే బిడ్డలుగా చేయి నాయన. బలమైన కార్యాలు చేయి. ఈ చిన్న సందేశం ద్వారా అందరి హృదయాల్లో మీరు చక్కగా ఫలింపచేయండి. ఇదిగో మా బిడ్డలు ఎంతో చక్కగా సండే స్కూల్కి ప్రతిరోజు వచ్చి చక్కని పాటలు పాడి వారితో నువ్వు మాట్లాడి వారి భవిష్యత్తుతో నువ్వు చక్కగా వర్ధల్ల చేయాలని ఒక మంచి సావాసం కూడా ఇచ్చిన విధానం బట్టి వందనాలు. బిడ్డలు దీవించండి, ఆస్వాదించండి. ఘనతయు మహిమ మీరే పొందుకోవాలని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని బహుగా దీవించుగాక. హల్లెలూయా. సరే అందరూ చెప్తాం హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, నిజంగా మరి నేను చాలా అతిశయిస్తున్నా ఏంటంటే మరి సుమంతు, వినీతు వాళ్ళ బిడ్డలు నిజంగా ఒక మంచి పరిచర్య చేస్తున్నారు. వాళ్ళకున్నది ప్రతిదీ కూడా దేవుని కొరకే ఖర్చు పెడుతున్నారు. ఆ విషయంలో మనం సంతోషించాలా. ఆ ఫోను, ఆ సెల్ ఫోన్ నిన్నే కొనుక్కున్నాడు మొన్న. ఆ ఫోన్ మరలా దేవుని మందిరం కొరకే కుమారుడు వాడబడతాడు. మీరు ఏంటంటే అందరూ మీరు ఎలాంటి వాళ్ళంటే దేవుని కొరకు ఇవ్వలేనంటి వారు. మరలా మీకు చెప్తున్నాను, బాధపడదు అన్న మాటలు. వారు ఏదైనా పోతే పోని వస్తువు అని దేవుని కొరకు వారు ఖర్చు పెడుతున్నారు. మనం మాత్రం అలాగా ఖర్చు పెట్టడం. ఎందుకంటే అలా దాచుకోవడం చూస్తుంటాం. బీరువాలో దాచుకుంటున్నాం. మనం ఏం చేస్తామండి, మనకున్నాయని బీరువాలో దాచుకొని ఉంచుకుంటున్నాం. లాస్ట్కి అది పురుగులు పెట్టి, ఇది వాస్తవమైన మాట చెప్తున్నాను, మీరు అనుకుంటున్నారేమో కానీ దేవుని కొరకు అలా ఖర్చు పెట్టి బిడ్డలుగా ఉండాలి. వారిని బట్టి రాత్రి 1 గంట అయింది యూట్యూబ్ చక్కగా మరి అది సెర్చ్ చేయడానికి. మీరు చక్కగా యూట్యూబ్ చూస్తున్నారంటే దానికి అలా కారణం ఏంటంటే వారు పడుతున్న ప్రయాసం. ఆ ల్యాప్టాప్లో ఏమంటే యాపిల్ ల్యాప్టాప్లో రాత్రి 1 గంట, రాత్రి 2. అందుకే వారి జీవితంలో ఉన్నతమైన స్థానానికి వారు వెళ్ళిపోతున్నారండి. వారు ఉన్నతమైన స్థానానికి వెళ్తున్నారు. వాళ్ళు చూసి మనం ఏడవసరం లేదు. వాళ్ళు చూసి మనం సంతోషించారు. రాబోయేలా వారు మంచి ఉద్యోగాలుగా వారు అయిపోతున్నారు. ఉన్నతమైన దేవుడు అలాంటి జ్ఞానం ఇస్తుంటాడండి వారికి. ఎవరైనా సరే మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని కొరకు నీకున్న సమయాన్ని ఎంత ఖర్చు పెడతావో దానికి అంతగా నీకు డబ్బులు రెట్టింపు ప్రభు ఇస్తాడు నీకు. కాబట్టి ఇద్దరు బిడ్డలు ఒక మంచి పరిచారకులు, ఒక మంచి సేవ చేసే బిడ్డలుగా ఈ సంఘానికి ఉన్నది. ఈరోజు సంఘంలో యూట్యూబ్ జరుగుతుందంటే కేవలం ఆ బిడ్డలు ఇద్దరు బిడ్డ. ఒకసారి అందరూ కూడా మనసులో తప్పిలు కొడతాం. హల్లెలూయా. మనమైనా చచ్చిపోతామేమో కానీ యూట్యూబ్లో నువ్వు ఎప్పుడైనా సరే పలానా ప్రోగ్రాం చెప్పాలా ఏంటి, మీరు ఎప్పుడు కొట్టుకున్నా పలానా తారీఖులు ఉంటాయి. మంచిది. వారిని బట్టి మనం అంతగా సంతించాలి. ఏమన్నాను కదా. హల్లెలూయా. వారి కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మంచిది. మరి ఇప్పుడు పిల్లలు చక్కగా నింగిలో తారానే వెలసి అని ఒక చక్కని నాట్యము పరిస్తున్నాడు. మనందరం కూడా చక్కగా సంతోషిస్తూ ఆనంద. మరలా చెప్తాను, మన బిడ్డలు ఎవరి బిడ్డలండి? మన బిడ్డలు. నా కూతురు అని ఉండండి. ఎవరనండి? మన బిడ్డలు అంటే దేవుడు ఆశ్రయం. అటువంటి కృప మనకి ఆ మనస్సు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఇప్పుడు బిడ్డలు రావాలని ప్రభుత్వం నేను మనవి చేస్తున్నాను. రావాలి. చిన్న బిడ్డలు ఎంతో చక్కగా దేవదూతల్లాగా ఉన్నారు. పిల్లలందరూ కూడా చక్కని దేవదూతలుగా ఉన్నారు. వారిని బట్టి ఎంత సంతోషించాలని మనందరం ఒకసారి. ఏమండి, చిన్నపిల్ల ఈ కటక మహానగర్లో అండి రాష్ట్రము కాని రాష్ట్రములో తెలుగువారి సంఘము ఇలాగ వర్ధిల్లుతూ, సంఘం ఇలాగ చక్కగా దేవుని మహిమై వాడబడుతుందంటే ఎంతో మనం ధన్యులము. హల్లెలూయా, హల్లెలూయా.
బిడ్డారా మరొకసారి చిన్నపిల్లలందరూ కూడా ఒక చక్కని నాట్యం చేశారు. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ఒకసారి అందరూ కలిసి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మరొక పాట చిన్నపిల్ల ద్వారాగా దేవునికి మహిమ కలగాలని ఆశ్చర్యకరుడా అన్న పాట ద్వారాగా వారి యొక్క అనుభవాన్ని మనకి చక్కగా బయలుపరుస్తారు. వారికి ఉన్న టాలెంట్లన్నీ కూడా ఆ చక్కగా ఈ స్టేజ్ మీద వారు ఆశ్చర్యకరుడా అన్నది ఆ నాట్యంతో ప్రభుని మహిమపరుస్తారు. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరును లేరు నాయను. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరును లేరు నాయను. పరమును వీడినాడు, భూమికే పెంచినాడు, నన్ను ప్రేమించినాడు, ప్రాణమర్పించినాడు, మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరును లేరు నాయను. గొప్ప జన సమూహం అంట యేసును వెంబడించే, 5 రొట్టెలంట, 2 చేపలంట. యేసయ్య లేచినాడు, స్తుతి చెల్లించినాడు, 5,000 మందేమో తృప్తిగా భుజించినారు, మిగిలిన 12 గంటలెత్తుకొచ్చారు. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరును లేరు నాయను. వారికి మాటలిచ్చే, పక్షవాతాన్ని బాగు చేసే, గుడ్డి వారికి చూపునిచ్చే, కుష్ఠరోగాన్ని బాగు చేసే, కుంటివాణ్ణి నడిపించే, దయ్యములు వెళ్ళగొట్టే, తుఫాన్ని గద్దించే, నీళ్ళ మీద నడిపించే, చచ్చిన లాజరును సజీవంగా లేపే. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరును లేరు నాయను. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరును లేరు నాయను. మంచిది బిడ్డలారా, మరొకసారి దేవుడు ఆ చిన్న పిల్లల ద్వారాగా ఆశ్చర్యకరుడు అనే ఆ పాట ద్వారాగా చక్కని నాట్యం వేసిన దేవుడు ఆ బిడ్డల బహుగా దీవించింది గాక. మరొక పాట ఆ యవన కుమార్తెలు మరి చక్కగా అల్లా అల్లా అనే పాట వారు పాడి ప్రభుని నాట్యం చేసి గణపరచలు మనం చేస్తున్నాను. బిడ్డలు రావాలని మనం చేస్తున్నాను. యవన బిడ్డలు వీరిని బట్టి మనం చక్కగా సంతోషించాలి. Reason to dance. I have a reason to shout it. For I am filled with the grace.
He fully paid the price. Now I am right in this place. సంతోషంతో అందరూ కూడా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ ఆనందము సంతోషిస్తున్నాం మనం ఈ బిడ్డలు బట్టి. చక్కగా మరొక పాట మరి చక్కగా మాస్ మాస్ అనే ఆ పాట తమిళ సాంగ్ ఒక మంచి బిడ్డలు నాట్యం చేయబోతున్నారు కాబట్టి వారిని బట్టి ఆ దేవునికి మేము ఎంతగానో కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం. దేవుడు ఇంకాను వారు చక్కగా వారి దేవుని పరిచయంలో దేవుని సంఘములో ఇలాగ చక్కగా బిడ్డలు వర్ధిల్లాలని సేవకుడెక్కడ ప్రార్థన ఆశీస్సులు. గాడ్ బ్లెస్ యూ.
హల్లెలూయా. ఈ చిన్న బిడ్డల ద్వారాగా చాలా ఆనందపడుతున్నాం, చాలా సంతోషపడుతున్నాం. నిజంగా దేవుడు నిజంగా వారికి ఇచ్చిన ప్రతి బిడ్డ కూడా ఏదో ఒక టాలెంట్ ప్రభు ఇస్తాడు. ఆ నైపుణ్యతను బట్టి చాలా చక్కగా సంతోషించాలి. దాసు నిజంగా చక్కగా చిన్నడే కానీ మంచి బాగా చక్కగా నాట్యం చేశాడు. అందరిని బట్టి దేవుడు ఆ బిడ్డను బాగుగా దీవించింది గాక. మరొక చివరి పాట, ఈ పాటతో తర్వాత మనం ఆరాధన ముగించుకోబోతున్నాం. ఆ తర్వాత మరి కృష్ణవేణి మరి తమ్ముడు ఉన్నాడు, వారి కొరకు మేము ప్రార్థన చేసిన తర్వాత ఆశీస్సులు ఇచ్చి ఈ యొక్క ఆరాధన మనం ముగించుకున్నాం. మంచి बेथलेहम में चमका एक तारा, वो तारा है यीशु हमारा, वो तारा है यीशु हमारा। देखो तारा, देखो तारा, देखो पूरब में चमका एक तारा, जन्मा है यीशु हमारा, वो देखो जन्मा है यीशु हमारा। पूरब में देखो चमका एक तारा, जन्मा है देखो यीशु हमारा। पूरब में देखो चमका एक तारा, जन्मा है देखो यीशु हमारा। पूरब में देखो चमका एक तारा, जन्मा है देखो यीशु हमारा। पूरब में देखो चमका एक तारा, जन्मा है देखो यीशु हमारा। देखो पूरब में, देखो पूरब में, देखो पूरब में चमका एक तारा, जन्मा है यीशु हमारा। वो देखो जन्मा है यीशु हमारा। तारा जिसमें मिलती है शांति, वो तारा जिसमें मिलती चंगाई, वो तारा देता पापों से मुक्ति, वो तारा जिससे मिलती है शक्ति, वो तारा जिसमें मिलती है शांति, वो तारा जिसमें मिलती चंगाई, वो तारा देता पापों से मुक्ति, वो तारा जिससे मिलती है शक्ति। वही तारा, वही तारा, वही तारा है यीशु हमारा, सबका वो पालनहारा। वो देखो सबका वो पालनहारा। देखो तारा, देखो तारा, पूरब में तारा, देखो तारा, देखो तारा, पूरब में तारा, देखो तारा, देखो तारा, पूरब में तारा, देखो तारा, देखो तारा, पूरब में तारा। देखो पूरब में, ओ देखो पूरब में, देखो पूरब में चमका एक तारा, जन्मा है यीशु हमारा। ओ देखो जन्मा है यीशु हमारा।
सोना लोभान गंध रस को लाए, यीशु का दर्शन वो पाए, ओ देखो यीशु का दर्शन वो पाए। देखो तारा पूरब में तारा, देखो तारा पूरब में तारा, देखो तारा पूरब में तारा, देखो तारा पूरब में तारा। देखो पूरब में, ओ देखो पूरब में, देखो पूरब में चमका एक तारा, जन्मा है यीशु हमारा, ओ देखो जन्मा है यीशु हमारा। महिमा का राजा तेजोमय राजा, यीशु मसीहा जग का है राजा। महिमा का राजा तेजोमय राजा, यीशु मसीहा जग का है राजा। महिमा का राजा तेजोमय राजा, यीशु मसीहा जग का है राजा। महिमा का राजा तेजोमय राजा, यीशु मसीहा जग का है राजा। वही राजा है, वही राजा है, वही राजा है सत्य मार्ग जीवन, उनमें है अनंत जीवन, वो देखो उनमें है अनंत जीवन। देखो तारा पूरब में तारा, देखो तारा पूरब में तारा, देखो तारा पूरब में तारा, देखो तारा पूरब में तारा। देखो पूरब में, ओ देखो पूरब में, देखो पूरब में चमका एक तारा, जन्मा है यीशु हमारा, ओ देखो जन्मा है यीशु हमारा, जन्मा है यीशु हमारा, ओ देखो जन्मा है यीशु हमारा, जन्मा है यीशु हमारा। ओ देखो ओ देखो ओ देखो ओ देखो ओ देखो जन्मा है यीशु हमारा। దేని బిడ్డలారా, మరొకసారి ఈ రాత్రి కాల్లో మరి ఈ చిన్న బిడ్డలు యవనస్తులు చక్కని వారికి ఉన్నంటి ఆ నైపుణ్యత, ఆ జ్ఞానాన్ని బట్టి చక్కని ప్రభు కొరకు దావీదు వలె నాట్యం ఆడి సంఘాన్ని మయంపరిచారు. ఈ ఇద్దరు బిడ్డల విషయంలో గొప్ప సాక్ష్యం ఏంటంటే, బిడ్డలారా జాతాలకి ఇచ్చాల ఈ ఇద్దరు బిడ్డలు ఇంత చక్కగా నాట్యం చేస్తుందంటే పెద్ద కూతురు కన్నా చిన్న కూతురు చాలా బాగా నాట్యం చేస్తుంది. ప్రభా ఇదే ప్రార్థన మందిరంలో వివాహం చేసుకొని 10 సంవత్సరాలు అయిపోయింది, గర్భఫలం లేదు, వారికి సంతానం లేకపోతే ఇదే ప్రార్థన మందిరంలో బిడ్డ కన్నీరుతో ప్రార్థన చేసేది. ఆ కన్నీరే దేవుడు తన కుళ్ళు ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఈరోజు నాట్యం, ఈ పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే నేను చూస్తానమాట. దేవుడు నా కుమారుడు ఆ రోజు నువ్వు ప్రవచించావు, తన ఇంట్లో యెషయా గ్రంథంలో మాటల్లో ప్రవచించావు, నీ సంతానం విస్తరింపజేస్తానని. ఆ వచనము నాకు దేవుడు బయలుపరుస్తాడు. ఈ చిన్న కుమార్ చాలా ఎంతో చక్కని నాట్యం. ఈరోజు ఈ ఇద్దరు బిడ్డలు కూడా మన సంఘంలో పనికొచ్చే బిడ్డలుగా అవగల. ఒకసారి అందరం తప్పెట్లు కొడదామండి, ఎంత గొప్ప భాగ్యం అండి. 10 సంవత్సరాలు సంతానం లేకపోతే దేవుడు దేన సేవకుడు యొక్క సంఘం యొక్క ప్రార్థన, సేవకుడు ప్రార్థన, ఈరోజు ఈ బిడ్డలు ఒలీవ మొక్కల వలె దావీదు వలె మంచి నాట్యం వేస్తున్నాను బట్టి దేవుడు అని బహుగా దీవించిన కాదు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరూ ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా యేసు ప్రభువా, ఈ రాత్రి చక్కగా సెమీ క్రిస్మస్ మీరు జరిపించుకునే విధానం బట్టి వందనాలు దేవా. ఈ బిడ్డలు ఎంత చక్కని నాట్యం వేసి నాయన సంఘ బిడ్డలందరినీ కూడా సంతోషపరిచేవారుగా చేశాను, నీ స్తోత్రము. ఈ ఏడాదంతా బిడ్డలు చక్కగా నడిపించినందుకు వందనాలు. ఈ రాత్రి కూడి వచ్చిన మా సంఘ బిడ్డలందరి మీద నీ దైవ ఆశీర్వాదాలు కలుగును గాక, సంఘ కుటుంబాలన్నీ దీవించబడును గాక, సంఘము నానాటికి విస్తరింప చేయను గాక, సంఘములో గొప్ప ఉద్యమం రగులుకొను గాక. నీ నామన మయం తెచ్చుకున్నాయన. రేపు చివరి
ఆరాధన కొరకు మేమందరూ సిద్ధపాటు కలిగి మరలా రేపు నీ సన్నిధానంలోకి వచ్చి నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించు నాయన, ఎవరిని విడిచిపెట్టొద్దు నాయన. ఆ పరలోకము నుండి, ఆ సియోను నుండి నీ బిడ్డల మీదకి నిత్య ఆశీర్వాదాలు దిగివచ్చునుగాక. నిత్య సుఖములతో వారి కుటుంబాలు వర్ధిల్లబడునుగాక. దేవా, ఈ రాత్రి సంఘములో జరుగుతున్న ప్రతి కార్యక్రమం వర్ధిల్లబడునుగాక. మన మహిమ తెచ్చుకునేందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నమడుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మరణస్తులు క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. మమ్మల్ని శోధనలు తేక దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, సిలువ రక్తమే జయం. వాదికలంతా నాశనం. ప్రభు యేసు నమే సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రిని దేవుండి ప్రేమయు, కుమారుని యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధిని సావాసమును ఈ రాత్రికాల ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాల పట్లను, చిన్నపిల్లలు వేసినంటే ఆ నాట్యాలన్నిటిపైన వారి భవిష్యత్తులో నీ అద్భుత ఆశ్చర్యకార్యం జరుగును గాక. ఆమేన్. యూట్యూబ్లో చూసిన బిడ్డలు కూడా దేవుడు బహుగా దీవించును గాక.